శరణార్థులు బాగానా అంతా చలో మరి ఇక మీ నర్సయ్య తాత అయితే ఇక మరి ముచ్చట్లు పెడతందుకు రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. మరి ఇవాళ ఎటెట సంగతి ఏంది ఏం కథ అనేది చిన్నగా తెర మీద పోదాం. మహాపత్రికను తీసుకొని వచ్చిన ఇక ఇంట్లో ఆయువన వార్తలు ఏమొచ్చినాయ్యా? 7 ఎమ్మెల్యేల ప్రవర్తనపై చంద్రబాబు సీరియస్, దగ్గుపాటి తీరుపై తీవ్ర ఆగ్రహం. ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా ఇక నిన్న మొన్న ఎన్టీఆర్ అభిమానులు సెగబెట్టిర్రు. వరకు మా పువ్వ తిని, మా ఉప్పు తిని, మా పప్పు తిని, మాతోని బాగుపడి ఇవాళ మా లీడర్ మీదకే ఉసుగొల్పుతారు అని చిన్న ఎన్టీఆర్ అభిమానులు రచ్చరాంబోలా చేసారు. ఎందుకంటే ఇక మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆ కోళ్ళగా ఏదో బొల్లి కూతలు కూసిందట. ఇక దాని మీద చిన్న ఎన్టీఆర్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం లెక్క నీ దండం పెడితే మొయ్యన మూత మోగించారు పంచాది. ఇక ఇది ఈడబడి ఆడబడి తిన్న ఇంటి ఆశాలు లెక్క పెట్టే కాడికి వస్తుంది మన కథ అని నారచంద్రయ్య ఆలోచన చేసుకొని అసలు పార్టీకి బునాదే వాళ్ళ తాతాయే, పార్టీ సైకిలే వాళ్ళదాయే, తెలుగుదేశం పార్టీ వాళ్ళదాయే, మీరేం సక్కన కల్పించుకొని ఏమన్నా చేstiరా ఏందిరా దేవుడా బదనామంతా నాకు వస్తుంది అని నారచంద్రయ్య ఇప్పుడు నెత్తికి చేతులు పెట్టి ఆలోచన చేసి ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తుర్రో గసవంటోళ్ళకు కూడా మీ తీరు మార్చుకోవాలి, మార్చుకోకపోతే కర్రు కాల్చి వాత పెడతా అనే కాడికి తీసుకొచ్చిండు నారచంద్రయ్య. భయం పట్టుకుంది. ఇక కోపం చేసిండట. దొంగ తిరుగుడు దేనికి, బీజేపీకే మా మద్దతు అని చెప్పొచ్చుగా. కేటీఆర్పై సీతక్క ఫైర్. ఇక ఇప్పుడు నిన్న కోళ్ళగా రాములు ఏమన్నాడు? యూరియా ఎవరిస్తేనే వాళ్ళకే మా మద్దతు. ఏది ఉపరాష్ట్రపతి ఎలక్షన్ల పోలేకో. ఇప్పుడు కొన్ని దేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవతలోడన్నా సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డను ఆదరించాలి, తెలుగు బిడ్డను గెలిపియాలనేది తల్లాడుతుర్రు. కానీ మరి తెలంగాణ పార్టీ వాళ్ళకు, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకు సోయి లేకుండా పోతుంది? ఏమన్నా అంటే యూరియా మీద పెడుతుర్రు. యూరియా కేంద్ర ప్రభుత్వమే కదా ఇచ్చేది అనేది రాములకు సోయి లేదా? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా, యూరియా ఇవ్వాల్సింది బీజేపీ వాళ్ళే కదా. యూరియా రావాలి రైతులు దండాడుతున్నారు అని కొట్లాడుతున్నది మేము కాదా? మరి ఈయనే యూరియా మీద పెట్టి డొంక తిరుగుడు మాటలేంది, ఈ అత్త మీద పెట్టి కోడలిని తిట్టుడేంది, ఈ బొల్లి కూతలేంది, ఈ నల్లి కూట్ల వ్యవహారం ఏంది? ఏదైనా ఉంటే సాపు ఉండాలి, సల్లకొచ్చి ముంత దాసేదేంది, కడుపుల కత్తులు నోటి బెల్లం ఏంది అనేది ఇప్పుడు ఇక సీతక్క అమ్మాయి వెళ్ళబోసుకుంది. చెప్పు, నీ మనసులో మాట చెప్పు. నిన్నెవరైనా ఏమైనా అంటుర్రా? బీజేపీకే మేము మద్దతు ఇస్తాము, రాధాకృష్ణయ్యకే మేము మద్దతు ఇస్తాము, రాధాకృష్ణయ్యనే గెలిపిస్తామని చెప్పుర్రి. తెలుగు గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ గడ్డ నుంచి ఎదుగుతున్న ఒక పెద్ద మనిషిని కొంకులు నరుకుతాము, ఆయన ఎదగనీయమని చెప్పుర్రి. అది కూడా చెప్పుర్రి అనేది సీతమ్మ ఇక కడుపులో ఉన్న కషాయం అంతా కక్కుతుంది. ఇక జరగమ్మ నువ్వు ఇక ఇటు